హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నాగుల చవితి అంటే మనం దీపావళి వెళ్ళిన 5వ రోజు, అంటే మనకి పాడ్యమి, విద్య, తదియ అంటే ఇట్లాగా 5వ రోజున వచ్చే చవితి రోజుని మనం నాగుల చవితి చేసుకుంటాము. అయితే మేము ప్రతి సంవత్సరము నాగేంద్రకి పుట్ల పాలు వేయడానికి వెళ్తామండి. అయితే కొన్ని ఇంట్లో కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల మేము పాలు వేయలేకపోయాము. అయితే ఈ వీడియో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ ఇంట్లో ప్రాబ్లం వల్ల మేము ఇండివిజువల్గా మేము కార్యక్రమం చేసుకోలేకపోయినా ఈ వీడియో తీసి మా ఏరియాలో ఎలా చేసుకుంటారో ఏంటో అని చూపించాలనే ఈ ఇదితో నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూస్తున్న ఈ ఈ గుడి కొత్తగా, అంటే మన సిద్ధాంతం గోదావరికి వెళ్ళే దారిలో నక్క సత్యనారాయణ మాస్టర్ గారు అంటాం కదండి, వారి యొక్క ఇంటి ఎదురుగుండా పుట్ట ఇప్పుడు దాన్ని ఒక ఆలయం కింద కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఆలయానికి చాలామంది భక్తులు రావటం అంటే ఇది తెలుసు కదండి. ఈ ఈ పూజకు చెప్పాలంటే ప్రత్యేకంగా నువ్వులతో చేసిన చిమ్మిలి, చలివిడి, వడపప్పు, పాలు, కోడిగుడ్లు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తేగలు, బుర్రగుంజు అంటే అక్కడ తేగలకు ఉంటాయి కదండి. అంటే ఈ 2 రోజులు కూడా ఓళ్ళల్లో సైకిల్ మీద తేగలంటూ వస్తారు. కొంతమంది దొరకపోయినా పొలాల్లో తెచ్చుకున్న బయట కొనుక్కుని తేగలు ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యంగా ఈ పూజకి స్వామివారికి సమర్పిస్తారు. చూడండి ఎంత బాగా జరుగుతుందో. ఇదంతా చూస్తున్నది మీరు సిద్ధాంతంలో గోదావరికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి పుట్ట దగ్గర జరిగే పూజా కార్యక్రమం ఇదండి. మరో ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఈ దీపావళికి ఆ రోజు కాల్చుకున్న బాణాసంచా కాకుండా పిల్లలు ఇక్కడికి ప్రత్యేకంగా పుట్ట దగ్గరికి వచ్చి మతాబాలు, కాకర పువ్వొత్తులు ఇలా ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా అక్కడ కాల్చుకుని సరదాగా ఈ పూజా కార్యక్రమాన్ని పిల్లలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అదే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పిల్లల ఆనందానికి అవధం లేకుండా చక్కగా భక్తి పారవశ్యంతో ములుగుతారు ఇక్కడ. చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇల్లపర్రు గ్రామంలో నాగేంద్రుడు నాగదేవత స్వామి ఆలయం వద్ద పుట్ట. ఈ పుట్ట వద్ద కూడా చాలా మహిళలు చాలా ఎక్కువ మంది పూజా కార్యక్రమాలు నిర్వహించారండి. అయితే ఇదివరకు రోజుల్లో అయితేనండి పొలాల్లో, అంటే ఎవరి పొలాల్లో వాళ్ళే వెళ్ళి, అంటే పొలాలు లేకపోయినా రైతుల మొత్తం అంటే ఎక్కువగా పొలాలు వెళ్ళి పొలాల్లో ఉన్నటువంటి పుట్టల దగ్గర పాలు ఇలా పూజలు చేసేవారు ఈ పాలు వేసి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ప్రతి గ్రామంలో ప్రతి ఊళ్ళో కూడా స్వామివారి ఆలయాల్ని అంటే పుట్టలను కూడా ఏర్పాటు చేసి పూజల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ పొలాల్లో, అంటే కొంచెం వర్షాలు అవి ఎక్కువ వచ్చినాయి కదండి, దాని మీదట ఈ ఆలయాల్లో ఈ గుడి వద్దే పూజ కార్యక్రమం నిర్వహించేస్తున్నారు. అదండి విషయం. ఇదంతా ఇలపర్లో తీసిన వీడియో అండి. అక్కడ పుట్ట కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇక్కడ ఇదే
ఆలయం వద్ద చెట్టు అంటే చెట్టు వద్దే పుట్ట అండి. ఆ పుట్ట వద్ద భక్తులు చూడండి అంత. ఇక్కడ చిన్నపిల్లలు చూడండి దీపావళి సామాన్లు ఎలా కాస్తున్నారో. ఇక్కడ ఇక్కడ అన్న సమారాధన కూడా ఈ యొక్క ఆలయం వద్ద ఏర్పాటు చేసుకున్నారు. అలా ఇన్ని కూడా పిండి వంటలు అవి వండుతున్నారు. ఇక దొంగరావుపాలెం అంటే సిద్ధాంతం నాగమ్మ తల్లి ఆలయం అండి. ఇది నాగమ్మ తల్లి ఆలయం చాలా ఫేమస్ అండి. 7 వారాలు అంటే ఎంతో భక్తులు వస్తూ ఉంటారు. పౌర్ణమి రోజున మామూలు సోమవారాలు 4 సోమవారాలు ప్లస్ ఒక పౌర్ణమి, ఇలా ఎంతో మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఈ నాగుల చవితి రోజున అయితే ఇంకా భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పుట్టలో పాలు వేస్తారు. చూడండి ఇదంతా చూస్తున్నది దొంగరావుపాలెం అంటే మన సిద్ధాంతం దగ్గరే. సిద్ధాంతానికి నాగమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా అండి. చూడండి ఇక్కడ ఈ ఆలయం వద్ద చాలా దూర ప్రాంతాల నుంచి అండి, చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. అంటే ప్రతి సోమవారం పౌర్ణమికి వచ్చే భక్తులందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. పాలు చూడండి పుట్టకి ఎలా పాలు వేస్తున్నారో. ప్రత్యేకంగా ఎంతో దూరం నుంచి చాలామంది భక్తులు వస్తారండి ఇక్కడికి. ఇక్కడ మొత్తం పండగ వాతావరణం చూసారు. పిల్లలకి బుడగలో తీర్థం టైపులో పెట్టారు మొత్తం. నేను చాలా చాలా ఎక్కువ మంది ఇక్కడ ఈ ఆలయం వద్ద చాలా ఎక్కువ మంది చాలా భక్తులు వచ్చారు. అదండి ఇంకా అక్కడే పక్కన పుట్ట ఉంటే అక్కడ కూడా పూజలు చేశారు. ఇదండి మేము ఎల్లక పుట్టలో పాలు వేయకపోయినా మా సబ్స్క్రైబర్స్ అందరి కోసం చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.